హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళైతే మనం ఒప్పో నుంచి ఒప్పో AF29 Pro Plus 5G అయితే మనం అన్బాక్సింగ్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి మనకు ఒక 30,000 లోపు వస్తున్న ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. మనం అన్బాక్సింగ్ చేసే మొబైల్ వచ్చేసి 8GB 256GB అండి. కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి. దీంట్లో ఉన్న కీ ఫీచర్స్ అయితే కొన్ని అయితే బాక్స్ మీద అయితే మెన్షన్ చేశారు, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మనకు IP69తో వస్తున్న మొబైల్ అని చెప్పుకోవచ్చు. 300% నెట్వర్క్ బూస్టింగ్ కలిగి ఉంటుంది. అంటే ఏ విధంగా అంటే మనకు ఫోన్ చుట్టూ అయితే యాంటీనాస్ ఉంటాయి. దానివల్ల మనకి ఏంటంటే సిగ్నల్ అనేది మనం ఎలాంటి కండిషన్లో ఉన్నాం, మొబైల్ని ఏ విధంగా హ్యాండిల్ అంటే పట్టుకున్నా కానీ మనకైతే సిగ్నల్ అనేది వస్తుంది అన్నట్టు. అదేవిధంగా చూసుకుంటే మనకు 6000 mAh మనకు బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని త్వరగా ఛార్జ్ చేయడానికి 80 watts ఛార్జర్ని అయితే మనకు బాక్స్లోనే ఫ్రీగా ఇస్తున్నారు. దాంతోపాటుగా మనకు వచ్చేసి ఇది డ్యామేజ్ ప్రూఫ్ ఆర్మూర్ బాడీతో వస్తుంది. 360 degrees ఆర్మూర్ బాడీ అయితే ఉంటుంది. ఒకసారి అయితే బాక్స్ అయితే ఓపెన్ చేసి లోపల మనకు ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో, మొబైల్ లుక్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. మీరైతే కంపల్సరీ బాక్స్ తీసుకునేటప్పుడు ఈ రేపరు అండ్ మెయిన్ సీల్ రేపరు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఇవి లేకుండా మొబైల్ అయితే ఎట్టి పరిస్థితిలో కొనకండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒప్పోలో కొత్తగా ఐఫోన్ మాదిరిగానే మనకైతే డిజైన్ కూడా ఐఫోన్ లాగా ఉందంటున్నారు కదా. ఐఫోన్ మాదిరిగానే మనకైతే ఇలాంటి రేపర్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనివల్ల మనకైతే కత్తి లేకుండా కానీ ఈజీగా అయితే రిమూవ్ చేయవచ్చు. మళ్ళీ దాన్ని స్టిక్ చేసే ఛాన్సెస్ కూడా ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే ఒక చిన్న బాక్స్ అయితే ఉంది. దీన్ని ఓపెన్ చేస్తే మనకు వచ్చేసి ఫస్ట్ అయితే సిమ్ ఎజెక్టెడ్ టూల్ అయితే ఉందన్నమాట. దాంతోపాటు వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ కిక్ స్టార్ట్ గైడ్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే చూసుకుంటే మనకు వచ్చేసి కొన్ని స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే బాక్స్లోనే మనకైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకైతే కేస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి కొంచెం డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. కేసెస్కు చూడండి ఒకసారి, ఎడ్జెస్ చూసుకుంటే కింద పడ్డగా డ్యామేజ్ కాకుండా కేసుకు కూడా కొంచెం థిక్నెస్ ఇవ్వడం జరిగింది. ఛార్జింగ్ పోర్ట్లోకి డస్ట్ వెళ్ళకుండా మనకు ప్రొటెక్షన్ ఇవ్వడం అయితే జరిగింది. ఓవరాల్గా అయితే కేసు అయితే బాగుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ అయితే ఉంది, ఒకసారి మిగతా ఏమున్నాయో చూద్దాం. చెప్పాను కానీ మనకు బాక్స్లోనే మనకైతే 80 watts సూపర్ హుక్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి కేబుల్ అయితే ఉంది. దాదాపు ఇప్పుడు వచ్చే కేబుల్స్ అన్నీ టైప్ సితోనే వస్తున్నాయి. చూస్తున్నారు కదా, టైప్ సి టు టైప్ ఏ వస్తుంది. ఇలా ఎందుకు వస్తుందంటే మనకు మనం ఛార్జ్ పెట్టుకోవడానికే కాకుండా మనం మొబైల్ను డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా మనం అయితే ఇదే కేబుల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే సిస్టమ్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ, లేకపోతే మన ఫోన్లో ఉన్న డేటాని సిస్టమ్కి పంపించడానికి కానీ దానికి కూడా యూజ్ చేసుకోవడానికి అయితే మనకు టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అయితే వస్తుందన్నమాట. ఒక్కసారి అయితే ఈ రేపర్ని అయితే తీసి చూద్దాం. ఫస్ట్ థింగ్, మొబైల్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది. మొబైల్ వచ్చేసి మనకైతే మనకు 6000 mAh బ్యాటరీ ఉన్నా కానీ మనకైతే చాలా లైట్ వెయిట్గా ఉంది. మనకైతే ఫ్రీ స్క్రీన్ గార్డ్ అయితే ఇచ్చారు, కాకపోతే ఇదైతే బాగుండదు. మరి అయితే ఇంకోటి అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. మనకు ఫ్రంట్ పంచ్ హోల్లో అయితే కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ ఉంది, నెంబర్ స్టిక్కర్, దీన్ని అయితే రిమూవ్ చేద్దాం. బ్యాక్ సైడ్ ఒకసారి లుక్ చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా ప్రీమియం డిజైన్ తోటి చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా స్లీక్గా కూడా ఉంది. మొబైల్ వచ్చేసి మనకు 6000 mAh బ్యాటరీ ఉన్నా కానీ చాలా స్లిక్గా ఉంది, చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇదైతే బ్యాటరీ అయితే కొత్త టెక్నాలజీ యూజ్ చేశారు వీళ్ళైతే. ఈ బ్యాటరీ వచ్చేసి దాదాపుగా మనకైతే 5 years వరకు డ్యూరబిలిటీ ఉంటుందని చెప్పేసి అయితే వాళ్ళైతే మనకైతే ఒప్పో వాళ్ళు అయితే చెప్తున్నారు. ఒప్పోను OnePlus మెర్జ్ అయిన తర్వాత OnePlus అయితే సరిగ్గా లేదు, కానీ ఒప్పో మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. బాటంలో వచ్చేసి మనకైతే ఒప్పో అని మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ వచ్చేసి మనకైతే కొంచెం రింగ్ టైప్ అయితే ఉంది, కానీ కొత్త డిజైన్గా ఉంది. అయితే బ్యాక్ సైడ్ 2 కెమెరాలు, ఒక ఫ్లాష్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని 360 degrees చూసుకుంటే మనకు వచ్చేసి సెకండరీ క్యాన్సిలేషన్ మైక్ అండ్ సెకండరీ స్పీకర్ గిల్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే రైట్ సైడ్లో వచ్చేసి వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటుగా మనకు బాటంలో వచ్చేసి స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అదేవిధంగా సిమ్ ట్రే అయితే ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ప్లెయిన్గా ఉంది. ఒకసారి అయితే సిమ్ ట్రే అయితే చెక్ చేద్దాం. ఒకసారి సిమ్ ట్రే చూసినట్టయితే మనకైతే డ్యూయల్ నానో సిమ్ కార్డ్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 256GBతో వస్తుంది కాబట్టి మనం అయితే ఎక్స్ట్రాగా మెమరీ కార్డ్ వేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. ఒక్కసారి పౌచ్ అయితే వేసి లుక్ ఎలా ఉందో చూద్దాం. ఎట్లాగో వచ్చింది మనకు క్లియర్ కేసే కాబట్టి లుక్ అయితే మాత్రం చాలా బాగుంది.
ఏమీ అయితే డిస్టర్బెన్స్ అయితే కావట్లేదు. ఒక్కసారి అయితే మొబైల్ అయితే మనం స్విచ్ ఆన్ చేసి దీని గురించి అయితే ఒక్కసారి అయితే డిస్కస్ చేద్దాం మనం. దీని ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి. మనం స్విచ్ ఆన్ చేయగానే మనకు ఒప్పో అని పడింది, పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని పడింది. దీని ఫీచర్స్ గురించి చూసుకుంటే మనకు డిస్ప్లే వచ్చేసి మనకు ఇది చూసుకుంటే మనకు 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుందండి. మనకు 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది డిస్ప్లే. 1200 పీక్ బ్రైట్నెస్తో వస్తుందండి. దీని ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే ఉంటుందండి దీంట్లో. దాంతోపాటుగా మనం ర్యామ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు 2 వేరియంట్లో ఉంది. 8GB ర్యామ్ అండ్ 12GB ర్యామ్ వేరియంట్లో ఉంది. ఇది వచ్చేసి మనకు 2 వచ్చేసి మనకైతే LPDDR4X ర్యామ్తో వస్తున్నాయి, అంటే ఫాస్టర్ ర్యామ్తో వస్తున్నాయి. అలాగే స్టోరేజ్ చూసుకుంటే మనకు 2 వేరియంట్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి 128GB స్టోరేజ్, ఇంకోటి వచ్చేసి 256GB స్టోరేజ్. దీంట్లో వచ్చేసి మనకైతే UFS 3.1 అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఫాస్టర్ స్టోరేజ్ని అయితే కలిగి అయితే ఉంటుంది. మనకు ఫాస్టర్ ర్యామ్ అండ్ ఫాస్టర్ స్టోరేజ్ అయితే కలిగి ఉంది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనకైతే బ్యాక్ సైడ్ అయితే మనకైతే మెయిన్ కెమెరా వచ్చేసి మనకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు వైర్ స్టెబిలైజేషన్ కలిగి ఉంటుంది. అలాగే చూసుకుంటే సెకండరీ కెమెరా వచ్చేసి మనకైతే 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాని అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే చూసుకుంటే మనకు వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు సోనీ IMX 480 సెన్సార్ కలిగిన సెల్ఫీ కెమెరాని అయితే 16 మెగాపిక్సెల్ కెమెరా లాగా అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారండి. దాంతోపాటుగానే మనకైతే 6000 mAh బ్యాటరీ, అలాగే 80 వాట్ సూపర్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. అన్నిటికంటే ది బెస్ట్ గుడ్ థింగ్ ఏంటంటే దీంట్లో వచ్చేసి మనకు IP66 అండ్ 68 అండ్ 69 రేటింగ్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మనం ఏంటంటే అండర్ వాటర్లో కూడా మనకైతే ఫోన్ అయితే వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీకి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే దీని డౌన్గ్రేడ్ వర్షన్ చూసుకున్నట్లయితే ఒప్పో F29 అండి. ఒప్పో F29 చూసుకున్నట్లయితే మనకైతే డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఒకసారి చూడండి. ఇది వచ్చేసి కొంచెం మనకు ప్రో సిరీస్ వచ్చేసి మనకైతే ప్రీమియం ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఇది టచ్ చేస్తేనే ఇది వచ్చేసి నార్మల్గా ఉంది. ఒక్కసారి రెండింటిని పక్క పక్కన పెట్టి చూద్దాం. పైన అయితే సేమ్ టు సేమ్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకైతే క్వాడ్ కర్వ్తో ఉంది. దీనిలో వచ్చేసి డిస్ప్లే కూడా మనకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే వస్తుంది. చూడడానికి అయితే మనకు ప్రో మోడల్ అయితే 100% చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ సైడ్ చూసుకున్నా కానీ ఇది చాలా స్లీక్ అండ్ చాలా స్లిమ్గా చాలా బాగుంది. ఇక్కడనైతే మనకు పోస్టర్లో కానీ ఏ విధంగా కానీ డిజైన్లో కానీ చిన్న చిన్న వేరియేషన్స్ తప్ప మనకైతే ఏం లేదు. కాకపోతే మాత్రం ఫీలింగ్ మాత్రం చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే ఉందన్నమాట మనకు ప్రో వేరియంట్లో. ఒకసారి సెట్టింగ్కి వెళ్ళి మనం దీంట్లో ఉన్న ఫీచర్స్ ఒకసారి చెక్ చేద్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూద్దాం. అబౌట్ డివైస్. ఓకే, ఒప్పో F29 Pro 5G అండి. కలర్ వైజ్ 15తో వస్తుంది. డివైస్ నేమ్ వచ్చేసి మనకు ఒప్పో F29 Pro 5G. అలాగే చూసుకుంటే మనకు వచ్చేసి దీని స్టోరేజ్ చూసుకుంటే 256GB అండి. దీంట్లో వచ్చేసి మనకు 20GB అయితే మనకైతే యాక్టివేట్ చేసిందండి మొబైల్ వచ్చేసి. అదేవిధంగా చూసుకుంటే దీని ప్రాసెసర్ చూసుకుంటే డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అండి. బ్యాటరీ చూసుకుంటే 6000 mAh, ర్యామ్ చూసుకుంటే 8GB ప్లస్ 8GB అవుతుంది. మనకైతే ప్రీమియం యూజింగ్ కోసం అయితే బడ్జెట్లో ది బెస్ట్ మొబైల్ అంటే ఇదే అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.